ఈ అరణ్యంలో ఏ విష సర్పాలు వస్తాయో, ఏ క్రూర మృగాలు వస్తాయో, నా జీవితం అంతమైపోతేమో అనుకున్నాను. కానీ ప్రభా, నువ్వు ఉన్నావు, నన్ను చూస్తున్నావు, నువ్వు నన్ను చూచే దేవుడు అని నేను తెలుసుకున్నానని హాగర్ అంటుంది. అవునండి, మన దేవుడు మనల్ని చూసే దేవుడు, మనల్ని పట్టించుకునే దేవుడు. హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో, అనేక ప్రాంతాల్లో మీ గృహాల్లో ఏ చీకటి ఏలుబడి చేసిందో, ఏ దురాత్మ ఏలుబడి చేస్తుందో వాడు బయటకు వస్తున్నాడు. ఆ శరీరంలో బ్లడ్ క్యాన్సర్ లో ఉన్న దురాత్మ నా పాదముల కిందకు వస్తున్నావు. మరలా ఇదే ఆరాధనకు క్యాన్సర్ లేదు అనే రిపోర్ట్ తీసుకొని వస్తాడు. ఈ బటన్ వేలులో నుంచి ఈ బటన్ వేలు కదులు 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 కదులు. Out, 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 out. Touch. పైకెత్తు గట్టిగా హల్లెలూయా. ఖమ్మం వెళ్ళాం. అక్కడ మేము లైవ్లో ప్రేయర్లో పాల్గొనడం జరిగింది. డాడీతో మాట్లాడి మళ్ళీ కలిసిన తర్వాత మాకు ప్రేయర్ చేసి ఆశీర్వదించిండు. మొదటగా మీకు కూతుర్నిస్తాడు దేవుడు అని చెప్పాడు. దాని తర్వాత కొత్త గవర్నమెంట్లో నీకు ఉద్యోగం రాబోతుంది అని చెప్పేసి ఆ దేవుడు డాడీ ద్వారా మాకు వాగ్దానం చేసిండు. ఇప్పుడు మా జీవితంలో అక్షరాల ఈ 2 వాగ్దానాలు నెరవేర్చబడినాయి. మొదట 2024 సెప్టెంబర్లో నాకు పాప పుట్టింది మాకు. దాని తర్వాత అక్టోబర్ నెలలోనే నాకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ జాబ్ రావడం జరిగింది. నా జీవితంలో మా నాన్నల కాడి నుంచి పుట్టపూర్వకంగా మా క్రిస్టియన్సే, కానీ ఇంత అద్భుతమైన ప్రార్థన, అద్భుతమైన మాటలు, పనులు నా వయసు 70 సంవత్సరాలు ఇంతవరకు నేను చూడలేదు. ప్రతి కంటిన్యూ చర్చికి వెళ్తాను. ఏదో నామకార్థంగా చెప్పేటోళ్ళే విన్నాను, కానీ ఇంత గొప్పగా చెప్పి సూచికలు మన కళ్ళ ముందు అన్నీ చూసిన విధంగా చాలా గర్విస్తున్నాను నేను. కొన్ని వందల మంది హరిహర కళాభవనంలో సీట్లు కూర్చున్న జనాభాలో ప్రతి ఒక్కరికి పాస్టర్ గారు వచ్చి 10 మంది నెంబర్స్ మాత్రమే పేర్లు పిలిచి ధనము చేతికి అందించారు.
10 మందిలో ఒక నెంబర్గా నేను. ఇక్కడ సాక్ష్యాలు విన్నప్పుడు, అద్భుతాలు చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా పరిశుద్ధాత్మను పొందుకొని తిరిగి వెళ్తున్నాను. అదంతా అనేవాళ్ళు ఎలాగో అంటూనే ఉంటారు, వచ్చి చూస్తే తెలిసిద్ది. విశ్వాసంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అద్భుతం గురించి తెలిసిద్ది. ఇప్పుడు మీరు ఏదైతే ఫోన్లలో లేదా కంప్యూటర్లో చూసి అనుకుంటున్నారో అవన్నీ ఫేక్ అని, రియల్గా వచ్చి మీరు ఫేస్ చేసే దాన్ని బట్టి మీరు ట్రోలింగ్ చేయండి. అంతే తప్ప మీరు ఎక్కడనో వినేసి ఎక్కడనో చూసి దాన్ని ట్రోలింగ్ చేస్తే ఎవరైనా నమ్మినా అది తప్పుగానే అనుకుంటారే తప్ప ఏది నిజం లేరారా. ఈ ట్రోలింగ్స్ ఆయనను ఏమీ చేయలేవు. ఈ ట్రోలింగ్స్ ఆయన ముందు దేనికి పనికిరావు. అయ్యగారు చెప్పి ప్రతి ఒక్క వాక్యం గురించి అసలు కళ్ళకు కట్టినట్టుగా అనిపించింది. ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అసలు టైమే తెలియలేదంటే అర్థం చేసుకోండి. ఇంకా చాలామంది ఈ యొక్క ప్రార్థనను లైవ్లో కూడా విని చాలామంది మారు మనసు పొంది పరిశుద్ధాత్మతో ఇంకా సాక్షులుగా మారాలని నేను చాలా గొప్పగా కోరుకుంటున్నాను. ఏదో కొందరు ఎక్కడో ఏదో నమ్ముతారు, ఏదో చెప్పింది వింటారు, ఇది ఫేక్ అని నమ్ముతారు. కానీ వచ్చి చూసి నమ్మిన వాళ్ళకి తెలుస్తుంది ఆ నమ్మకం అనేది.